ఫ్రెండ్స్, వెల్కమ్ టు SuniSri కిచెన్. ఈరోజు రెసిపీ పూర్ణం బూరెలు అండి. అవి కూడా చాలా తక్కువ ఆయిల్తో, అంటే కేవలం హాఫ్ టీ స్పూన్ ఆయిల్తో ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఇవి ఎన్ని తిన్నా కూడా చాలా హాయిగా తేలిగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో 1 కప్ శనగపప్పు తీసుకోవాలి. వీటిని 1కి 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టడం వల్ల ఇవి తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు కడిగిన శనగపప్పులో 2 కప్స్ వాటర్ పోసుకొని 1 గంట నానబెట్టుకుందాం. 1 గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 4 విజిల్స్ తెప్పించాలండి. ఇప్పుడు 4 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వెయిట్ తీసి దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉన్నవి డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పప్పు గుత్తి కానీ మ్యాషర్ కానీ యూజ్ చేసి ఈ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా పప్పు మెదిపిన తర్వాతే బెల్లం కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఈజీగా స్టఫింగ్ రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో బెల్లం తీసుకొని కొద్దిగా ఇలాచీ వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోయేలాగా దీంతో కలిసిపోయేలాగా చూసుకోవాలి. బెల్లం ఈజీగా కరిగిపోతుందండి. ఇప్పుడు ఇది పిండి కూడా కొద్దిగా లూజ్ అయింది. ఈ లూజ్ అయిన పిండి మొత్తం గట్టి పడేలాగా ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. వన్ కప్ మినపగుళ్ళు, 2 కప్స్ బియ్యంతో మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి దోసపిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్, అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా పోతపిండిలో మనం షుగర్ వేయటం వల్ల బయట కూడా తీయగా ఉంటుందండి. బ్యాటరు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చాలా మెత్తగా ఉంటే చాలా క్రిస్పీగా చక్కగా లోపల మెత్తగా వస్తాయి. ఇప్పుడు గుంట పొంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి, అది స్టవ్ మీద పెట్టుకొని వేడెక్కాక ప్రతి దాంట్లో కూడా ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆయిల్లెస్ పూర్ణాలు చేసుకోవటమే. ఇందులో కొద్దిగా పిండి వేస్తూ అన్నిట్లో ఈ విధంగా పోసుకోవాలి. విధంగా అన్నిట్లో ఫిల్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం పూర్ణం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది అన్నిట్లో ఈ విధంగా మధ్యలో పెట్టుకోవాలి. ఈ విధంగా చాలా తక్కువ ఆయిల్తో మనం పూర్ణాలు రెడీ చేసేసుకోవచ్చు. ఇవన్నీ తిన్నా కూడా చాలా లైట్గా ఉంటుందండి. అదే ఆయిల్తో అయితే మనకు కొద్దిగా హెవీగా ఉంటుంది. మ్యాక్సిమం మనం 2-3 కన్నా ఎక్కువ తినలేము. ఈ వీడియోలో నేను ఆయిల్లో అసలు పూర్ణం పగలకుండా రౌండ్గా ఎలా చేసుకోవచ్చో కూడా నేను చూపిస్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఇప్పుడు 3 to 4 మినిట్స్ తర్వాత మనం ఈ విధంగా స్పూన్ తీసుకొని ఒక్కొక్క దాన్ని ఫ్లిప్ చేసుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇలా అయితే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పూర్ణాలు చేసేయచ్చండి. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవన్నీ కూడా ఈ విధంగా మొత్తం తిప్పుకొని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి.
మినిట్స్ తర్వాత మొత్తం 2 సైడ్స్ చక్కగా కుక్ అయిందండి. చూసారా, చాలా ఈజీగా అస్సలు ఆయిల్ లేకుండా పూర్ణాలు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్తో ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఆయిల్లో పూర్ణాలు వేయటం కోసం కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా స్పూన్తో మొత్తం పిండి చుట్టూతా పట్టించేసేసి స్పూన్తో వేయండి. చేత్తో వేస్తే చాలామందికి వేళ్ల మధ్యలో నుంచి పిండి కారిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి స్పూన్తో ట్రై చేయండి. మీకు చక్కగా రౌండ్గా పూర్ణాలు బాగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఒకసారి చూడండి. చాలా ఈజీగా, సింపుల్గా రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో 2 వైపులా చక్కగా డీప్ ఫ్రై చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవటమేనండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.